I'm Dr. Balraj Nair, robotic joint replacement surgeon and the arthroscopic specialist at Bonus Robotic Hospital, Hyderabad. Frequent, we see a lot of meniscus tears and ACL tears in patients. Sir, వాళ్ళ wife వచ్చారు, కోటేశ్వరరావు గారు, వాళ్ళ wife కల్పన. She had severe ACL tear and not able to walk. ఇప్పటికి 1 month అవుతుంది సర్జరీ చేసి. ఇట్స్ ఏ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. We did a arthroscopic ACL reconstruction surgery. And usually patients ACL surgery చేసిన తర్వాత ఇమీడియట్గా వితిన్ 1 monthలో 50% రిలీఫ్ వస్తుంది, 60 daysలో అరౌండ్ 80%, 3 monthsలో కంప్లీట్ రిలీఫ్ అయ్యి దే విల్ బి ఏబుల్ టు వాక్ నార్మల్లీ. అండ్ నెగ్లెక్ట్ చేసినట్లయితే ఏసీఎల్ సర్జరీ ఎస్పెషల్లీ కార్టిలేజ్ డిఫెక్ట్స్ అంటే లోపల ఏదైతే మృదులాస్థి ఉంటుందో, ఏదైతే కార్టిలేజ్ ఉంటుందో, గుజ్జు ఉంటుందో అది అరిగిపోతూ ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈరోజు కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకున్నాం. అసలు కోటేశ్వరరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడ నేటివ్ ప్లేస్? మాది కర్నూలు సార్. నేను ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. ఓకే. మణికొండలో. ఓకే. ఆఫీస్ చేసి గచ్చిబౌలి. ఓకే. సో యాక్చువల్గా మేము మీ దగ్గరికి రాకముందు ఒక 2-3 డాక్టర్స్ అక్కడ విజిట్ చేశాము. ఒక 2-3 మెంబర్స్ని రెఫర్ చేసినప్పుడు బోనస్ హాస్పిటల్ని రెఫర్ చేశారు. బాలరాజ్ సార్ మంచిగా చూస్తారు, ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది అని. సో all over 30 kilometers of distance. Okay. So though it is 30 kilometers of distance, good Manikonda to Champapet. So though it is a long distance, మనకు మంచి ట్రీట్మెంట్ ఉన్న చోటే వెళ్ళాలి. ఎందుకంటే 2 kilometers రేడియస్లో మాకు ఒకటి ఉంది, కానీ అక్కడ చేయించుకున్న వాళ్ళు ఎవరు అనేది మాకు అంతవరకు అంత ఐడియా లేదు. సో ఇక్కడ వచ్చేసి మా రిలేటివ్ ఒక అతను చేయించుకున్నారు. అండ్ మా మామ వాళ్ళ నాన్న ఈజ్ అట్ 85 years, తను కూడా చేయించుకున్నారు. సో వీటి యొక్క రెఫరెన్సెస్, అవునండి, వీళ్ళ యొక్క రెఫరెన్సెస్ మెయిన్గా మైసెల్ఫ్ అండ్ మై ఇన్లా ఇన్సిస్టెడ్ ఒక లెట్స్ గో అండ్ డూ ఇట్ ఎట్ దిస్ హాస్పిటల్ ఓన్లీ. కన్విన్స్ మై వైఫ్, దో ఇట్ ఈస్ 30 kilometers, ఐఎమ్ రెడీ టు ట్రావెల్, దట్స్ ఓకే అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. అండ్ ఇట్ ఈస్ 1 month అయింది. 1 monthలో ఒక సెకండ్ ఫాలోఅప్ ఇది. సో పేషెంట్ ఇంకా ఒకరి మీద ఉన్నారు, బట్ ఇట్ టేక్ సమ్ టైమ్ టు రికవర్ అండ్ నడవడానికి. అట్ ప్రెజెంట్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేపిస్తున్నాము. సో డాక్టర్ గారి సజెషన్ ప్రకారం 1 month వరకు కంటిన్యూ చేయమన్నారు. ఓవరాల్గా హాస్పిటల్ స్టాఫ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎలా ఉంది? సో ఓవరాల్గా సూపర్ అండి. వాట్ ఐ కుడ్ సే, ద ట్రీట్మెంట్ మీకు తెలిసి ఉంటుంది, 30 kilometers ట్రావెల్ చేసి, అండ్ యూనో హౌ హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో. ఈవెన్ వెన్ ఐమ్ కమింగ్ నౌ, నాకు అక్కడ ఆరంగర్ నుంచి ఇక్కడ దగ్గర మల్లమ్మ జంక్షన్ ఉంది, అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో ఓకే, పర్లేదు, నేను మనం మంచిగానే చూపించుకున్నాం. ఎందుకంటే అండ్ నాకు కొంత సర్జరీస్ కూడా చెప్పున్నారు వితౌట్ రోబోటిక్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇది కుట్లు మొత్తం అంతా తీసి అంతా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ మనకు అవితే మా రిలేటివ్ పర్సనే ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఏంటంటే తనకి ఇన్ఫెక్షన్ అయ్యి మల్టిపుల్ ఆర్గన్స్ ఫెయిల్ అయ్యాయి. సో మెయిన్ థింగ్ ఇన్ఫెక్షన్ అవ్వకూడదు. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ బెటర్ గో ఫర్ ద రోబోటిక్ సర్జరీ విచ్ ఎవర్ డాక్టర్ ఈస్ సజెస్టింగ్. సో మాకు ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు, అండ్ షీ ఈస్ డూయింగ్ వెల్. సో 1 or 2 monthsలో రికవర్ అవుతుంది. సో వన్స్ షీ ఈస్ రికవర్డ్ వి విల్ విజిట్ యూ ఆన్ సైన్స్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. సో చాలామంది డిస్టెన్స్ ఇస్ ద మ్యాటర్ అనుకుంటారు, బట్ మా దగ్గరికి యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా నుంచి కూడా వస్తుంటారు, అండ్ జర్మనీ నుంచి కూడా వస్తుంటారు నీ రీప్లేస్మెంట్ సర్జరీకి, ఫుట్ యాంకిల్ సర్జరీస్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ బోనస్ రోబోటిక్. థ్యాంక్ యూ.